హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాత రోజుల్లో ఒక త్రాగునీటి బావిలో ఒక కుక్క పడి చనిపోయింది. నీళ్లు కంపు కొడుతూ తాగడానికి పనికి రాకుండా పోయాయి. ఊరి పెద్దలు ఒక స్వామీజీ సలహా అడిగారు. 100 బిందెల నీళ్లు తోడి పోసేయండి, శుభ్రంగా కొత్త నీరు ఊరుతుంది అని స్వామీజీ చెప్పారు. గ్రామస్తులు స్వామీజీ చెప్పినట్టుగా 100 బిందెల నీళ్లు తోడి పోసేశారు. అయినా ఆ నీళ్లు అపరిశుభ్రంగానే కంపు కొడుతూనే ఉన్నాయి. మరో 100 బిందె నీళ్లు తోడేశారు. అయినా నీళ్లు కంపు కొడుతున్నాయి. ఇంకో 100 బిందె నీళ్లు తోడేశారు. అయినా బావి నీళ్లు కంపు కొడుతూనే ఉన్నాయి. మళ్ళీ స్వామీజీ దగ్గరకు వెళ్ళారు. స్వామీజీ, ఈ 300 బిందె నీళ్లు తోడే ముందు చచ్చిన కుక్క శవాన్ని తీశారా లేదా అని అడిగాడు స్వామీజీ. మీరు 100 బిందెల నీళ్లు మాత్రమే తోడిపోసేయమన్నారు కదా అన్నారు ఆ గ్రామస్తులు. ఆలోచిస్తే మనం కూడా అంతే. మన సమస్యను అలాగే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తాం. అసలు మూల కారణం తెలుసుకోకుండా దాని వలన ఉత్పన్నమవుతున్న పర్యవసానాలను తీర్చుకోవాలని చూస్తాం. మన శ్రేయోభిలాషుల సలహాలు తీసుకుంటామే కానీ మన మేధస్సును ఉపయోగించి తార్కికంగా విశ్లేషించం. సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమై గుడ్డిగా ఇతరుల సలహాలను అనుసరిస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.